ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షౌట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను. ఐ విల్ గివ్ యూ ఎ న్యూ హార్ట్ అండ్ పుట్ ఎ న్యూ స్పిరిట్ ఇన్ యూ. ఎహెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. సాధారణంగా మన ఆత్మీయ జీవితంలో వాగ్దానాలు చేయటం, వాగ్దానాలు వినటం మనకు పరిపాటే. ఎప్పుడూ కానీ వాటిని సీరియస్గా తీసుకోం. మనం ఉన్న పరిస్థితులను వాటి స్వభావాన్ని ఎక్కువగా గమనించే నేపథ్యంలో మన వాగ్దానాల స్థాయి, తీవ్రత చాలా వరకు తక్కువగా ఉంటుంది. మాట సహాయం కానీ, వస్తు సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ ఇలా పరిమితమైనదిగానే మన వాగ్దానాలు ఉంటాయి. మన ఆలోచనలు ఆ పరిమితి వరకే. అందువలన చాలా లిమిట్గా మన అవగాహన ఉంటుంది. కానీ నమ్మకమైన నిత్యుడైన దేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుచున్న వాగ్దానం చాలా వ్యత్యాసమైనటువంటిది. ఎప్పుడూ వినని, ఊహించినటువంటి వాగ్దానం ఇది. దాని ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఆయన. నూతన హృదయము నీకిచ్చేదను, నూతన స్వభావము నీకు కలుగు చేసేదను. స్వభావాన్ని మార్చే వాగ్దానం, హృదయాన్ని నూతనపరిచే వాగ్దానం చాలా క్రొత్తగా, వ్యత్యాసంగా ఉండొచ్చు. అసలు ఇది సాధ్యమేనా అని నీకు అనిపిస్తూ ఉండొచ్చు కూడా. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, లేఖనం మాట్లాడుతుంది, ఆయన ఒక్కరే ఆశ్చర్య కార్యములు చేయువాడు, హృదయములు లక్ష్యపెట్టువాడు ఆయన. కేవలం పెదవులతో ఆయనను స్తుతిస్తూ హృదయాలు దూరంగా ఉన్న నీ స్థితిని కూడా గమనించగలడు, గమనిస్తున్నాడు. లోకాలోచనల చేత, లోకాశల చేత నింపబడి ఆయనకు స్థానం ఇవ్వక ఆయనకు దూరం అయిపోతున్నటువంటి కఠినమైన నీ హృదయాన్ని తీసివేస్తాను అంటున్నాడు ఆయన. ఆయనను ప్రేమించే హృదయం, హత్తుకుని జీవించేటటువంటి హృదయం, ఆయనని ఆరాధించే హృదయం, విశ్వాసము కలిగిన హృదయం, స్తుతించే హృదయం నీకివ్వబోతున్నాడు ఆయన. ఇక నీ పరిస్థితులను బట్టి నీవు నిట్టూర్పులు విడవక్కర్లేదు. చంచలమైన స్వభావం మనది. లేఖనం అంటుంది కదా, నరుని ఆలోచన బాల్యము నుండి చెడ్డదే. ఆశీర్వాదాలు పొందుకుంటూ, దీవెనలలో నడుస్తూ, విశ్వాసులమనుకుని విశ్వాసములో జీవిస్తున్న భ్రమలో ఉంటూ ఆయన మీద తిరుగుబాటు చేసే స్వభావం, ఆయనను గాయపరిచే స్వభావం, ఆయన ప్రేమను చంపగోరేటటువంటి స్వభావం, ఇవి కాదా మనలో ఉన్నవి? పాపభూయిష్టమైన నీ స్వభావాన్ని, కపటముతో నిండిన నీ హృదయాన్ని ఆయన మార్చబోతున్నాడు ఈ ఉదయకాల సమయం. ఆయనను ప్రేమించే స్వభావం, ఆయన మాట వినే స్వభావం నీలో కలుగు చేయబోతున్నాడు. పాపము వలన కలుగు భ్రమ చేత నీ హృదయాన్ని కఠినపరుచుకొని ఎంతకాలం ఆయనకు దూరంగా జీవిస్తావు? ఎంతకాలం భ్రమలో ఉండి నువ్వు నటిస్తూ వేషధారణ కలిగిన జీవితాన్ని కలిగి ఉంటావు? నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను చూస్తున్నటువంటి దేవుడు, నీ స్వభావాన్ని ఎరిగి కూడా ఆయన గాయపరచబడుతూ ఈ ఉదయకాలము నీకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నీలో నూతన హృదయాన్ని,
నూతన స్వభావాన్ని అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన దృష్టిలో ఎంతో శ్రేష్టమైన వ్యక్తివి. నీవు చేసిన గాయాలను చూడటం లేదు, కానీ నీవు గాయపడకూడదని, నీవు రక్షణ లేకుండా నాశనానికి పోకూడదని ప్రేమించే దేవుడు నీ స్వభావాన్ని, నీ హృదయాన్ని మార్చబోతున్నాడు. ఈ నూతన దినం నీవు నిర్ణయించుకోవలసిన అనుకూల సమయం. నేడే రక్షణ దినం. నేడు అనబడే సమయం ఉండగానే నీ హృదయాన్ని నూతన పరచబడటానికి ఆయన చేతులకు ఇవ్వగలవా? అద్భుతమైన ఆహ్వానం, విలువ కట్టలేనటువంటి గొప్ప వాగ్దానమని గుమ్మం ఎదుట దేవుడు ఉంచాడు. ఇదిగో, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయనని మాట్లాడుతున్నాడు. నీ పాత జీవితం సంపూర్తిగా మార్చబడుతుంది. నీ పాత స్వభావం సంపూర్తిగా మార్చబడుతుంది. ఒకప్పుడు దేవునికి వ్యతిరేకగా ఉన్నావేమో, దేవుని మీద తిరుగుబాటు చేసేవానిగా ఉన్నావేమో, దేవునికి ఆయాసకరమైన మార్గాలు ప్రోత్సహిస్తూ నీలో పెంచుకుంటూ దూరమైపోతున్నావేమో. నీ జీవితాన్ని, నీ హృదయాన్ని మార్చబడటానికి దేవుడిచ్చిన అనుకూలమైన సమయం. ఈ అనుకూలమైన దినములు, ఈ నూతన దినములు నీ సంపూర్ణ సమర్పణ కలిగి ఆయన వైపు చూస్తూ నీ చేతిని ఆయన చేతులకు అప్పగించి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, వందనాలు. ఆయా నరుని ఆలోచన బాల్యము నుండి చెడ్డదని నీ లేఖనము ద్వారా నాతో సూటిగా మాట్లాడారు. ఎన్నోసార్లు నేను భక్తి కలగవానను, భక్తి చేస్తున్నాను అనుకుంటూనే నిన్ను ఆయాసపరుచుతూ నా మాటల ద్వారా, క్రియల ద్వారా నీకు దూరస్తుడిగా ఉంటున్నాను. నేను నూతన పరచబడక లోకముతో మమేకమై జీవిస్తున్న నేపథ్యంలో సూటిగా నాతో మాట్లాడారు. మీకు వందనాలు నాయన. ఇదిగో, నేను నూతన పరచబడి నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని నాకు అనుగ్రహించి మీ మహిమార్థమై వాడుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.